అని మేము అన్నాం అనుకోండి ప్రారంభంలో. చాలామంది అంటారు, మాకు దేవుడు ఆహారం పెట్టడం ఏంటి, మేము పొలానికి వెళ్ళి పని చేసుకుంటే కదా మాకు ఆహారం వచ్చింది. మీరు అలాగే చెప్తారు పాస్టర్లు, దేవుడు ఆహారం పెడుతున్నాడని, దేవుడు ఏవో చేస్తున్నాడని మీరు చెప్తారండి అంటారు. మీకు ఈరోజు ఈ రాత్రి ప్రతిదీ వివరంగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మనం తింటున్న తిండి దేవుడే మనకు పెడుతున్నాడు. మనం పీల్చుకుంటున్న గాలి దేవుడే మనకిస్తున్నాడు. మనం త్రాగుతున్న నీళ్లు దేవుడే మనకిస్తాడు. మనము ఏ దేహం అయితే నేను అని భావిస్తున్నామో, దేహాన్ని నేను అనుకుంటున్నారు, దేహమే మనిషి అనుకుంటున్నారు. మరి దేహాన్ని ఎవరిచ్చారు, దేహాన్ని ఎవరు నిర్మించారు, దేహాన్ని ఎవరు కట్టారు అంటే దీని గురించి ఆలోచించలేదు మనిషి. ఈ శరీరంలో ఈ అవయవాలు ఇంత చక్కగా అమర్చబడి ఒక మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడు అంటే దాని వెనకాల ఎవరున్నారు, ఇది ఆలోచించలేదు. ఇది కూడా చెప్తాను ఈరోజు నేను. దేవుడు అనే ఆయన ఎవరు అని మనిషి అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు అనగానే ఇదిగో నీకు తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టినవాడు, ఈ జీవితాన్ని ఇచ్చినవాడు దేవుడు. ఈ జీవితం భూమి మీద 60-70 సంవత్సరాలు కొనసాగాలి అన్నా, నువ్వు బ్రతికుండాలి అన్నా, నీకు చాలా అవసరతలు ఉన్నాయి భూమి మీద. నీళ్లు అవసరత, భూమి అవసరం, ఆకాశం అవసరం, అందులో ఉన్న సూర్యుడు అవసరం, చంద్రుడు అవసరం, మారుతున్న కాలాలు అవసరం, భూమి నుండి పండుతున్న పంట, ఇవన్నీ అవసరం. ఈ అవసరాలు నీకు తీరుస్తున్నది ఎవరో ఇంతకాలం మీరు ఆలోచించకపోయి ఉండొచ్చు. ఈరోజు నేను ప్రతి విషయాన్ని ఆలోచింప చేస్తాను, మీరు ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుని మాటలను ఆలోచించుకొనుము అని ఉంటుంది. అంటే దేవుడు అర్థం కావాలి అంటే, మన జీవితం అర్థం కావాలి అంటే దేవుని మాటలను మనం ఆలోచించాలట, వింటాం కదట, ఆలోచించాలట. ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడట. ప్రియులరా, అసలు మీ అందరికీ మొదట ఒక ప్రశ్న అడుగుతాను. దేవుడి ప్రేమ మనకు అర్థం కావాలి అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నది మనకు అర్థం కావాలి అంటే, అసలు మొదట ఈ మనుషులు అనే వాళ్ళు భూమి మీద ఎందుకు పుడుతున్నారు, ఎవరు పుట్టిస్తున్నారు, అసలు మనిషి భూమి మీద 60-70 సంవత్సరాలే ఎందుకు బ్రతుకుతున్నాడు, బాల్యం ఎవరు లేదా శిశువుగా ఈ భూమి మీదకి వచ్చి, బాల్యంలోకి వచ్చి, యవనంలోకి వచ్చి, తర్వాత నడిప్రాయంలోకి వచ్చి, తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చి, తర్వాత చనిపోతున్నాడు. ఎందుకు కొద్ది కాలమే బ్రతికాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు? అసలు మనిషి తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చాడు అంటే పంపించింది ఎవరు? అసలు తల్లి గర్భంలో నుండి, తల్లి గర్భంలో 9 నెలలు చక్కగా దేహాన్ని నిర్మించింది ఎవరు? ఎక్కడ అవయవాలు అక్కడే ఉంటాయి చూడండి. చేతులు ఉండవలసిన చేతులు ప్లేస్లో చేతులు, కాళ్ళు ఉండవలసిన చోట కాళ్ళు, కళ్ళు ఉండవలసిన చోట కళ్ళు, పళ్ళు ఉండవలసిన చోట పళ్ళు, పెదవులు, లోపల ఉన్న నాలుక, ఇవన్నీ డిజైనర్ ఎవరు? దీన్ని ఎవరు డిజైన్ చేస్తున్నారు? ఇవేవి కూడానండి మనిషి ఆలోచించలేదు. ఆలోచిస్తే దేవుడు అర్థమయ్యేవాడు, ఆలోచిస్తే దేవుని ప్రేమ అర్థమయ్యేది. ప్రియులరా, మనిషిని దేవుడు తన ప్రేమతో వెంటాడుతున్నాడు అని మనం ఎలా చెప్తామంటే, అసలు నాకు ఒక జీవితం ఈ భూమి మీద ప్రారంభమైందంటే దాని వెనకున్న ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే దేవుడే. మిమ్మల్ని ఎవరికన్నారు అంటే చాలామంది ఏమంటారంటే మా అమ్మ నాన్నలు అంటారు. అమ్మ నాన్నలు కేవలం మోసారు మనల్ని, లేదా నాన్న పెంచాడు, తల్లి మోసింది. కానీ తల్లి గర్భంలో మనిషిని చేసింది దేవుడు. మోసింది తల్లి, చేసింది మాత్రం దేవుడు. ఏ తల్లినైనా అడగండి, మీ బిడ్డకు నువ్వు చేతులు చేసావా అని అడగండి. ఏ తల్లైనా నేను చేశానంటదా? ఏ తండ్రినైనా అడగండి, నీ బిడ్డకు నువ్వు కళ్ళు చేసుకున్నావా అని అడగండి. నేనే చేశాను, మా ఓడికి 2 కళ్ళు ఇలా లోపల నొక్కాను అంటాడా? కళ్ళు తల్లి చేయలేదా? చేయలేదు. కాళ్ళు నాన్న చేయలేదా? చేయలేదు. లోపల ఉన్న ఊపిరితిత్తులు, గుండె, జీర్ణాశయం, ఏంటి లోపల ఈ అవయవాలన్నీ ఉండాలి అని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు నిర్మించారు? ఈ అవయవాలన్నీ నీకు ఎలా ఏర్పడ్డాయి అంటే, ఇంతకాలం మనం అనుకున్నాం తల్లి గర్భంలో వాటికి అవే ఏర్పడిపోతున్నాయని. ఇక్కడ మీరు, నాకు తెలిసి గ్రామం కనుక మీలో చాలామంది రైతులు ఉంటారు. రైతు కష్టపడి పని చేస్తే పొలంలో పంట పుడుతుందా? దానికి అదే పుట్టేస్తే మన తర్వాత 6 నెలల తర్వాత వెళ్ళి కోసుకోవచ్చా? మీరు బాగా ఆలోచించండి. రైతులు కష్టపడితే పంట పండుతుందా పొలంలో? దానికి అదే పండేస్తుందా? కష్టపడాలి. కష్టపడింది పంట పండుతుందా? పండదు. నువ్వు కష్టపడిందే పంట పండదు.
పరలోకంలో ఉన్న దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు కష్టపడిందే. తల్లి గర్భంలో నీకు దేహాలు రావు, తల్లి గర్భంలో నీకు అవయవాలు రావు. ఇవన్నీ బైబిల్లో రాయించాడా దేవుడు అంటే రాయించాడండి. ఇక్కడ కూర్చుని మీ అందరికీ చెప్తున్నాను, బైబిలు అనగానే మత పుస్తకం కాదు. మనిషిని పుట్టించిన దేవుడు ఈ మనిషి ఎలా పుట్టాడో, ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలని మనుషులను పుట్టించిన దేవుడు రాయించిన గ్రంథం ఇది. భూమి మీద మనుషులందరూ చదవవలసిన గ్రంథం, భూమి మీద ఉన్న మనుషులందరూ ఆలోచించవలసిన గ్రంథం. బైబిలు మత పుస్తకం కాదు, మనుషుల యొక్క బ్రతుకు పుస్తకం. మన బ్రతుకు ఎందుకు వచ్చింది భూమి మీద అని సవివరంగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగిన గ్రంథం బైబిలు. ప్రియులరా, భూమి మీద ఉన్న మనుషులను దేవుడు తన ప్రేమతో వెంటాడుతున్నాడు అంటే వెంటాడుతున్నాడు. అసలు మనం పుట్టాలి, ఈ భూమి మీదకి మనం రావాలి అని దేవుడు ఎప్పుడు కలలు కన్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపే అన్న ఒక పదం బైబిల్లో ఉంటుంది. మొదట ఆ మాట మీతో చదివిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుదామే. 4 వచనం, 4, 6 వచనాలు కలిసి ఉంటాయి. మనిషిని దేవుడు ఎప్పుడు కావాలనుకున్నాడు, ఎప్పుడు పుట్టించాడో ఏమంటే దేవుడు రాయిస్తున్న మాట. ఒక్కసారి జాగ్రత్తగా, బైబిల్ లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి, బైబిల్ లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్లో మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను అన్నాడు. చూడండి, ఆ పదం చూడండి ఎంత బాగుంటుందో. మనలను అంటున్నాడు, మనలందరినీ, ఈ గ్రామంలో ఉన్నవారిని, పక్క గ్రామంలో ఉన్నవారిని, ఈ భూమి మీద ఉన్నవారు అందరినీ, మనుషులు అందరి గురించి మాట్లాడేది బైబిలు. మనలను అన్నాడు, చూసారా పదం. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను అని ఉంటుంది అక్కడ. అంటే ఈ మాట మీరు ఆలోచిస్తే, మనిషి భూమి మీదకి రావాలి, భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతకాలి అన్న ఈ జీవితం ఏదైతే ఉందో, ఈ జీవితాన్ని దేవుడు ఈ జగత్తు పుట్టక మునుపే డిజైన్ చేశాడట. ఈ సృష్టి పుట్టక మునుపే అనుకున్నాడట. దేవుడు అనగానే ఎవరు అంటేనండి, ఈ సృష్టి అంతటిని కలిగించిన ఆయనండి. సృష్టి ఎందుకు, ఇంత పెద్ద సృష్టి ఎందుకు కలిగించాడు దేవుడు అంటే తనకు పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పిల్లలు కావాలని ఈ సృష్టి పుట్టక మునుపు కోరుకుని ఆ పిల్లలు ఉండడానికి ఇదిగో ఇంత అందమైన సృష్టిని కట్టాడు. అంటే మనుషులు కావాలి అని దేవుడు కోరుకున్నది పుట్టిన తర్వాత కాదట. జగత్తుకు పునాది వేయబడక మునుపు నాకు పిల్లలు కావాలి, నాకు కుమారులు కావాలి, నాకు కుమార్తెలు కావాలి, ఈ భూమండలం అంతా నా పిల్లలతో నిండిపోవాలి అని దేవుడు ముందుగా మనల్ని అనుకుని నిర్ణయించుకుని మనం నివసించటానికి ఈ భూమిని, సూర్యుడిని, ఆకాశాన్ని, చంద్రుడిని, పక్షులను, నక్షత్రాలను, పశువులను, సమస్తాన్ని కూడా దేవుడే మన కోసం కలిగించాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఇందా మీరు చదువుకున్న వచనంలో ఒక మాట ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపు మనం పుట్టాలని కోరుకున్న దేవుడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అన్న మాట ఉంది అక్కడ. అంటే నిన్ను నన్ను దేవుడు ప్రేమించటం ఎప్పుడు ప్రారంభించాడు అంటే జగత్తుకు ముందు నుంచే ప్రేమిస్తున్నాడట. ఈ సృష్టిని కట్టక ముందు నుంచే ప్రేమిస్తున్నాడట. నీ మీద ప్రేమతో, నా మీద ప్రేమతో దేవుడు ఇంత పెద్ద సృష్టిని కట్టాడండి. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మా కోసం దేవుడు సృష్టిని కట్టడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు. నా వైపు చూడండి అమ్మ, ఆడపిల్లలు ఉన్నారు కదా ఇక్కడ అందరూ. మీరు రోజు కూరలు వండుతారు కదా, రోజు ఏ కూర వండుతారు చెప్పండి? రోజు ఒక కూర వండుతారా, రోజుకు ఒక కూర వండుతారా? మళ్ళీ అడుగుతున్నాను నేను, రోజు ఒకే కూర వండుతారా, రోజుకు ఒక కూర వండుతారా? రోజుకు ఒక కూర కదండి. రోజు ఒకటే వండుతారా? బెండకాయ వండుకుంటారా? కాదు కదా. రోజుకో కూరగాయ మనం వండుకుంటున్నామంటే ఈరోజు బెండకాయలు వండుతాం, రేపు టమాటా వండుతాం, ఎల్లుండి వంకాయ వండుతాం, తర్వాత బీరకాయ వండుతాం. ఇన్ని రకాల కూరగాయలు ఎక్కడవి?
ఎక్కడవి? చాలామంది తెలియక అంటారు రైతులు పండించారండి. అంటే రైతు పండించాలంటే విత్తనం ఉండాలి కదా. బెండకాయ విత్తనం ఉంటే బెండకాయ పంట పండిస్తాడు రైతు. టమాటా విత్తనం ఉంటే టమాటా పంట పండిస్తాడు రైతు. చిక్కుడుకాయ విత్తనం ఉంటే చిక్కుడుకాయ పండిస్తాడు రైతు. రైతు పండించాలంటే ముందే ఏముండాలి? విత్తనాలు ఉండాలి. ఆ విత్తనాలు పండాలి అంటే కింద భూమి ఉండాలి. ఆ భూమిలో ఈ విత్తనాలు పడాలి. పంట రావాలి అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇగో మన ఎదుర్కొంటే ఇక్కడ ఉంది కదండి, ఇలా గొంత తీసి ఇక్కడ గింజ పెట్టాను, తెల్లారిసరికి మొక్క వచ్చేద్దా? ఇక్కడ వస్తుందా? రాదు. ఆ గింజ భూమిలో పడి మొక్క రావాలి అంటే మళ్ళీ దానిలో ఏముండాలి? నీళ్లు ఉండాలి, వాటర్ ఉండాలి. నీళ్ళు ఎవరిస్తారు మనకి చెప్పండి? నీళ్ళు ఎవరిస్తున్నారు? దేవుడు. విత్తనాలు ఎవరిచ్చారు? దేవుడు. మీరు పుట్టక మునిపి భూమి ఎవరు చేశారు? దేవుడు. రైతులు నాకు తెలుసండి ఒక పని చేస్తారండి, పొలం గట్టు దగ్గర అప్పుడప్పుడు పెద్దగా చెట్లు పెరిగిపోతాయి. పొలం గట్టున ఏదైనా పొలం గట్టున ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు నీడ నుండి పైరు సరిగా పండదు. తెలుసు కదా మీకు? నీడ పడుతున్న చోట పంట పండుతుందా? ఎందుకు పంట చెప్పండి? ఇంతకాలం మీరు ఆ చెట్టును కొట్టేశారు తప్ప పంట ఎందుకు పండట్లేదు మీకు తెలీదు. నీడనున్న పైరు ఎందుకు పండదు? పైరు పండాలి అంటే, అందులో ఆహారం పుట్టాలి అంటే దాని మీద ఎండ పడాలి. ఎండ పడాలంటే ఎవరు ఉండాలి? సూర్యుడు ఉండాలి. ఇప్పుడు నేను రైతులను అడుగుతున్నాను, ఏ రైతు సూర్యుడిని చేశాడు? ఏ రైతు చేశాడండి? ఏ ప్రధానమంత్రి గారు చేశారు? ఏ ముఖ్యమంత్రి గారు చేశారు? ఏ ఎమ్మెల్యే గారు చేశారు? ఏ ప్రెసిడెంట్ గారు చేశారు సూర్యుడిని? సూర్యుడు ఉంటే పంట పండుతుంది. పంట పండితేనే నీ కడుపు నిండుతుంది. నీ కడుపు నిండాలి అంటే సూర్యుడు మండాలి. సూర్యుడిని మండిస్తున్నది, నీ కడుపును పండిస్తున్నది ఎవరు అంటే దేవుడు. ఆహారం తింటున్నప్పుడు, ప్రతిరోజు నువ్వు ఆహారం తింటున్నప్పుడు, నువ్వు కూరగాయలు తింటున్నప్పుడు నీకు జ్ఞాపకం రావాల్సింది ఎవరు అంటే దేవుడు. పుట్టించిన దేవుడు. నువ్వు భూమి మీద బ్రతకాలి అని, అది బ్రతకాలంటే ఆహారం ఉండాలి అని ఎంత వ్యవస్థను దేవుడు సిద్ధం చేశాడు. ముందు విత్తనాలు వేసి, మొక్కలు వేసి, మొక్కను భూమిలో పడితే పండే గుణం భూమికి ఇచ్చి, అంతే కదండి, పండే గుణం ఉండాలి కదండి భూమికి. మీ ఇక్కడ కూర్చున్న రైతుల్లో చాలా మందికి పెద్దవాళ్ళకి తెలుసు, మన తాతల కాలంలో పండినట్టుగా భూమి ఇప్పుడు పండుతుందా? ఎంత మందులు కొట్టినా పండట్లేదు. తెలుసు కదా మీకు? అప్పుడు పండింది ఇప్పుడు ఎందుకు పండట్లేదు చెప్పండి? భూమిలో ఏమైపోయింది? సారం అయిపోతుందట భూమిలో. సారం ఎందుకు అయిపోయింది? వాడేశాడు. ఇంట్లో ఏమండి బస్తా ఇంట్లో పెట్టుకుని 25 కేజీల బస్తా రోజు బియ్యం వండుకుంటా ఉంటే బియ్యం అయిపోతాయా పెరుగుతాయా? తింటా ఉంటే బస్తాలో బియ్యం అయిపోతాయి. పండిస్తూ ఉంటే భూమిలో కూడా ఏమైపోయింది? సారం అయిపోయింది. అంటే భూమిలో సారాన్ని పెట్టింది ఎవరు? దేవుడు కదండి. పండిస్తున్న రైతు ఎప్పుడైనా నాదేముందండి, నేను ఏదో అలా మొక్కలేస్తున్నాను, ఎండలో పడి అలా పైరు తీస్తున్నాను తప్ప పంట పండించేది మాత్రం దేవుడేనండి అంటారా? ఏ రైతు అని చెప్తాడండి? చెప్పరండి. కన్న తల్లి చేసే పొరపాటు ఒకటి చెప్తాను నేను. కన్న తల్లి చేసే పొరపాటు. బిడ్డ పుట్టాడండి, బిడ్డ పుట్టగానే ఒక రోజుకేమో కోమాలోంచి బయటకు వస్తుంది. రాగానే బిడ్డను చూసుకుంటుంది, ఎవడు మురిసిపోతుంది, ఆనందపడిపోద్ది, సంతోషపడిపోద్ది. ఇటు తండ్రి కూడా చూస్తాడు, బిడ్డను చూసుకొని చాలా ఆనందపడిపోతారు, మురిసిపోతారు. ఏమంటే వీళ్ళిద్దరూ అనే మాట ఏంటి చెప్పండి? బిడ్డను చూసుకుని వీళ్ళిద్దరూ అనే మాట ఏంటి చెప్పండి? భర్త ఏమో అమ్మ నీకులాగే పుట్టాడమ్మ కొడుకు అంటాడు. ఈవిడ మురిసిపోయి అంటది లేదు లేదండి మీకులాగే పుట్టాడండి. వీళ్ళిద్దరూ చూసుకొని నీకులా పుట్టాడు నాకులా పుట్టాడు అంటున్నారు తప్ప ఆ రూపాన్ని తల్లి గర్భంలో డిజైన్ చెక్కింది ఎవరు? నల్లగా పుట్టాడు అనుకోండి, నలుపు రంగు వేసింది ఎవరు? తెల్లగా పుడితే తెలుపు రంగు వేసింది ఎవరు? జుట్టు పెట్టింది ఎవరు? కళ్ళు పెట్టింది ఎవరు? చేతులు పెట్టింది ఎవరు? వేళ్ళు పెట్టింది ఎవరు? లోపల వాడు పాలు తాగడానికి అవసరమైన జీర్ణ వ్యవస్థను పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడని ఈ తల్లి కానీ ఆ తండ్రి కానీ అమ్మ దేవుడు మనకి చాలా మంచి బిడ్డని ఇచ్చాడమ్మా అంటారా? అంటే ఇక్కడ మీరు లోతుగా ఆలోచించాల్సింది ఏంటంటే, కళ్ళ ముందున్న సృష్టి దేవుడు వలన పనిచేస్తుంది, అది దేవుడు ప్రేమ అని అర్థం చేసుకోలేకపోయాడు. మనకి బిడ్డలు పుట్టినా, లేదంటే మనం ఒకనాడు మన తల్లి గర్భం నుండి బిడ్డగా మనం పుట్టినా, మనల్ని పుట్టించింది దేవుడు అన్న సంగతి కూడా మనుషులు మర్చిపోయారు. ఏమన్నా ఎంత చెప్పినా మీకు డౌట్ ఉంటుంది,
మనుషులు దేవుడు పుట్టిస్తున్నాడా నమ్మాలంటే మీరు నమ్మే ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. మీరు ఆలోచించడానికి, నమ్మడానికి ఒక ఉదాహరణ చెప్తాను. తల్లి గర్భంలో నుంచి చూడండి, అప్పుడప్పుడు బిడ్డలు అవయవలోపంతో పుడతారు. చెవిటోళ్ళు పుడతారు, మోగోళ్ళు పుడతారు. పుడుతున్నారా? చెవిటి వాళ్ళు, మోగవాళ్ళు, గుడ్డు వాళ్ళు పుడతారు. కొంతమంది కాళ్ళు సరిగా లేకుండా నడవలేని పరిస్థితుల్లో పుడతారు. ఇప్పుడు మీరు లోతుగా ఆలోచిస్తే, కళ్ళు లేకుండా ఒక వ్యక్తి పుడితేనండి, భూమి మీద ఎక్కడైనా కళ్ళు దొరుకుతాయా పెట్టుకోవడానికి? కళ్ళు దొరుకుతాయా? ఎందుకు దొరకవు? మీరు బాగా ఆలోచించాలి. సభలో కూర్చున్న వాళ్ళు, ఒక బిడ్డ కళ్ళు లేకుండా పుట్టేసిరండి, మీరు ఎక్కడైనా గుంటూరుకి వెళ్తారా, లేదంటే విజయవాడకి వెళ్తారా, మీరు ప్రకాశంలో ఎక్కడ తిరుగుతారో తిరగండి, మా ఓడికి 2 కాళ్ళు కావాలి డాక్టర్ గారు పెట్టండి అనండి. ఏ డాక్టర్ గారు అని పెడతాడా? ఉన్నాయా కళ్ళు భూమి మీద ఎక్కడైనా? కళ్ళు ఎందుకు దొరకవు భూమి మీద? బాగా ఆలోచించండి. గుండు పోయింది, నాకు గుండు మొత్తం పోయింది, నేను భూమి మీద ఎక్కడైనా ఈ గుండు పోయింది కదా, తీసేసి ఇంకో గుండు పెట్టుకుంటాను, రెడీగా ఉంది ఎక్కడైనా? గుండె ఎందుకు దొరకదు? కళ్ళు ఎందుకు దొరకవు? కిడ్నీలు ఎందుకు దొరకవు? మీరు ఆలోచించండి, ఎందుకు దొరకవు? ఇవేవి మనుషులు చేయలేరు. వీటన్నిటిని మనుషులకి ఇచ్చి, బాగా వినండి, వీటన్నిటిని మనుషులకి ఇచ్చి మనిషి బ్రతకడానికి ఇంత పెద్ద సృష్టిని కట్టి నిరంతరము మనిషిని బ్రతికిస్తున్నవాడు దేవుడు. ఏమండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నిజాయితీగా మాట చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడా ఎక్కువగా, అమ్మ ప్రేమిస్తుందా అని అడిగాను అనుకోండి, మీరు ఎవరి పేరు చెప్తారు? దేవుడు సన్నదిలో ఉన్నారు కనుక ఇక్కడ తప్పదు కనుక దేవుడు అంటారు మీరు. సభ అయిపోయినాక రేపు పొద్దున్న రోడ్డు మీద అడిగితే ఎవరి పేరు చెప్తారు? నిజాలు మాట్లాడుకుందాం, ఎవరి పేరు చెప్తారు? మా అమ్మ ప్రేమించినట్టుగా భూమి మీద ఎవడు మమ్మల్ని ప్రేమించలేడండి. అంతేనా? మా నాన్న ప్రేమించినట్టుగా ఎవడు ప్రేమించలేడండి. మా చెల్లి నన్ను ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేరండి. మన టైటిల్ ఏంటి చెప్పండి? మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. నీ కోసం ఎంత అందమైన సృష్టి కట్టాడు. సృష్టిలో నువ్వు ఏది తింటున్నావన్నా అది దేవుని ప్రేమే. అంతేనా? కొంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. చికెన్ బిర్యానీ తింటున్నావంటే ఎవరు చేశారు? కోడిని, దేవుడు. మటన్ బాగా తింటారు కొంతమంది, మటన్ ఎవరు చేశారు? దేవుడు. తింటున్నావంటే దేవుడు ప్రేమేనాది. నువ్వు తినాలి అని, నువ్వు ఆనందించాలి అని నీ కోసం ఇన్ని చేశాడు అంటే అదంతా దేవుని ప్రేమ. నువ్వు అసలు తినడానికి ఒక మనిషి అంటూ భూమి మీద పుట్టావు అంటే అది దేవుని ప్రేమ. గాలి పీలుస్తున్నావంటే గాలి దేవుడిది, నీరు త్రాగుతున్నావంటే నీళ్లు దేవుడివి. ఇవన్నీ దేవుడివే. ఇదంతా నీకు అందుతున్నదంతా దేవుని ప్రేమే. నువ్వు ప్రతి క్షణం అనుభవిస్తున్న ప్రతి క్షణం కూడా దేవుడిదే. ఈ కాలం దేవుడిది. భూమి తిరిగితే కాలం ఏర్పడుతుంది. భూమిని తిప్పుతున్నది ఎవరు? దేవుడు. పగలు రాత్రి మనకి ఏర్పడుతున్నాయంటే, పగలు రాత్రి మనకి వస్తున్నాయంటే వాటిని నడిపిస్తున్నది ఎవరు? దేవుడే. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఓ ప్రశ్న అడుగుతాను నేను. ఇవన్నీ దేవుడు ప్రేమ అంటే అన్నాం అనుకోండి, ఎవరికి ఎక్కదండి, నమ్మరండి. తింటాం తప్ప ఇది దేవుడు ప్రేమ అని గుర్తించే వాళ్ళు లేరు. దేహాన్ని చూసుకుని మురిసిపోవటం, లేదంటే ఈ దేహంతో పని చేసుకోవడం తప్ప దేహం దేవుడు కట్టాడు అని ఆలోచించే వాళ్ళు లేరు. ఎంత చెప్పినా జ్ఞాపకం పెట్టుకునే వాళ్ళు లేరు. కానీ దేవుడి ప్రేమ ఇదంతా అంటే గుర్తుపెట్టుకోరు. కానీ ప్రేమ, నీకు ఎవరు నిన్ను బాగా ప్రేమిస్తారంటే మాత్రం ఒకరి పేరు చెప్తారు. ఎవరి పేరు? తల్లి పేరు చెప్తారు. తల్లి నన్ను బాగా ప్రేమిస్తుందని. తల్లి బాగా ప్రేమిస్తుందని ఎందుకు చెప్తున్నారు? ఏం చేసింది మీ అమ్మగారు మీకు అని అడుగుతాను నేను. ఏం చేసింది? బాగా ఆలోచించండి. మీ అమ్మగారు అంటే మీకు ఎందుకు ఇష్టం? ఓపెన్గా మాట్లాడుకుందాం. దేవుడు బైబిల్ ఏం చెప్తాడో చూద్దాం. మీ అమ్మగారు అంటే మీకు ఎందుకు ఇష్టం? నన్ను ఎత్తుకున్నదండి, అంతేనా? ఫస్ట్ మీరు ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి నన్ను సంకన వేసుకుని ఎత్తుకుందండి, ఒకటే. 2, పాలు ఇచ్చిందండి. తన రక్తాన్నంతా పాలుగా మార్చి నన్ను పెంచిందండి. 2. ఇంకా చిన్నతనంలో నాకు గోరుముద్దలు పెట్టించిందండి. ఇంకా చిన్నప్పుడు నాకు స్నానం చేయించిందండి. పెద్ద అయ్యే వరకు నన్ను ప్రేమగా చూసిందండి. బాగా పెంచి నాకు పెళ్లి చేసిందండి. అందుకు మా అమ్మ అంటే నాకు ఇష్టం అండి. ఈ లిస్టులో నేను వెనక్కి వెళ్తాను.
తల్లి నన్ను ఎత్తుకుంది అంటున్నావు కదా, మీ అమ్మగారు నిన్ను ఎత్తుకోవాలి అంటే అమ్మగారి పొట్టలో నువ్వు 9 నెలలు ఉంటావు. తెలుసా నీకు? బిడ్డ తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాడు? 9 నెలలు ఉంటాడు. 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నావు కదా, అక్కడ 9 నెలలు ఎందుకున్నావు నువ్వు? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? బిడ్డ తల్లి గర్భంలో 9 నెలలు ఎందుకుంటాడు? 2వ నెలను పుట్టేస్తే బతుకుతాడా చచ్చిపోతాడా? చచ్చిపోతాడు. ఆ 2వ నెలలు పెట్టిన ఎత్తుకోమనండి తల్లిని. ఎత్తుకుంటుందా పడేస్తుందా? తల్లులు చెప్పాలా. 2వ నెలలో బిడ్డ పుట్టేశాడు, ఎత్తుకుంటావా పడేస్తావా? ఎందుకు పడేసావు? అమ్మో కదా, బిడ్డని ఎందుకు పడేస్తున్నావు? ఎత్తుకో. 2వ నెల బిడ్డని ఎత్తుకోవు. 3వ నెలలు పుట్టేశాడు, ఎత్తుకుంటావా? ఎత్తుకోవు. 5వ నెలలు పుట్టాడు, ఎత్తుకుంటావా? ఎత్తుకోవు. ఆ బిడ్డని ఎందుకు పడేసింది తల్లి? తల్లి గొప్పది అన్నావు కదా, తల్లి ప్రేమిస్తుంది అన్నావు కదా, నువ్వు 3వ నెలను పుట్టేస్తే మీ అమ్మ నిన్ను సంకలో వేసుకుంటుందా అంటున్నాను నేను. వేసుకుంటుందా? వేసుకోదు. వేసుకుంటుందా పడేస్తుందా? పడేస్తుంది. నువ్వు ఎన్నో నెలలు పుడితే వేసుకుంటుంది సంకని? 9వ నెల. 9వ నెల వరకు నువ్వు తల్లి గర్భంలో నిన్నెవరు కాపాడారు, నిన్నెవరు ఉంచారు అక్కడ? ఆలోచించి బాగా ఈ రాత్రి. 9వ నెల వరకు నువ్వు అక్కడ ఎందుకున్నావంటే 9 నెలలు ఉంటేనే కానీ అక్కడ నీకు కళ్ళు రావు, చెవులు రావు, మాట రాదు, నాలుక ఉండదు, పెదవులు ఉండవు, బ్రెయిన్ ఉండదు, ఊపిరితిత్తులు ఉండవు, గుండె ఉండదు, మూత్రపిండాలు ఉండవు, రక్తం ఉండదు, నరాలు ఉండవు, ఎముకలు ఉండవు. ఇవన్నీ నీకు రావాలి అంటే నువ్వు తల్లి గర్భంలో ఎంతకాలం ఉండాలి? 9 నెలలు. ఇవన్నీ నీకు ఇస్తే బయటకు వచ్చావు. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ సంకనేసుకుందట. ఆ అమ్మ అంటే నాకు ఇష్టం అంటున్నావు, మరి చేసినైనా సంకనేసుకున్న ఈవిడ ఇష్టం అన్నావు, సంకనేసుకున్న ఈవిడే నన్ను ప్రేమిస్తుంది అంటున్నావు. మరి తల్లి గర్భంలో 9 నెలలు కష్టపడి ఇవన్నీ నీకు చేసిన ఆయన మీద ప్రేమ ఉంటుందండి మనుషులకి? ప్రేమిస్తారండి? ప్రేమించరండి. బయటకు వచ్చిన తర్వాత ఎత్తుకుందట, ఆవిడను ప్రేమిస్తారట. నేను అలాగని తల్లిని ప్రేమించొద్దు అని చెప్పడం లేదు, ప్రేమించమని దేవుడే చెప్పాడు. దేవుడిని విడిచిపెట్టి ప్రేమించాలా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించాలా? ఈ మధ్యకాలంలో ఒకడు పాట రాశాడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. అమ్మ మీద పాట రాస్తూ అమ్మ కోసం భిక్షం ఎత్తుకున్నాడు అటు సినిమాలో. భిక్షం ఎత్తుకుని ఒక పాట రాశారండి. 100 మంది దేవుళ్ళు దిగి వచ్చినా నీలాంటి ప్రేమ చూపలేరమ్మా. విన్నరా? ఈవిడ ప్రేమను చూపించడానికి ఎంతమంది దేవుళ్ళు రావాలట? 100 మంది దేవుళ్ళు రావాలా ఈవిడ ప్రేమ చూపించడానికి. ఆ దేవుడే లేకపోతే అమ్మ ఎక్కడది, పెట్టి ఎక్కడ? ఆ దేవుడే లేకపోతే వీడికి జన్మ ఎక్కడ? ఆ దేవుడే లేకపోతే నోటితో పాట పడుతున్నాడు కదా, ఆ నోరెక్కడా? ఆ నోట్లో నాలుక ఎక్కడా? మాట ఎక్కడా? దేవుడు లేకపోతే. ఇవన్నీ దేవుడిచ్చాడు. ఇచ్చిన దేవుణ్ణి పొగడకుండా ఎవరిని పొగుడుతున్నాడు? తల్లిని పొగుడుతున్నాడు. ప్రొజెక్టర్లో పాట వేస్తారా? పాటలు ఉన్నాయి, పాత పాటలు. మనిషి జన్మ వింతే పాట తీయండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు మాటలు. మీరు విజువల్ చూద్దరు కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులు కడతాన నిర్మాణాల కంటే గొప్ప నిర్మాణం మానవ దేహం. దాన్ని కడితే ఆ కట్టిన నిర్మాణం ఒకానొక నాడు భూమి మీదకి వస్తే ఆ చూసిన ఆ నిర్మాణాన్ని చూసి తల్లి ముద్దాడి సంకనేసుకుంది. ఎత్తుకుంది ఆవిడ, ఎత్తుకుంది తల్లి. ఎత్తుకోవాలంటే నువ్వు ఉండాలి. నిన్ను చేసింది ఎవరు అంటే దేవుడు చేశాడు. ఏమన్నా మాట చెప్తానండి, అమ్మ అంటే ఎందుకు ఇష్టం అంటే చాలామంది అంటారు, నాకు పాలు ఇచ్చిందండి, నాకు గోరుముద్దలు పెట్టిందండి. బాగుంది, మంచిదే. గోరుముద్దలు పెట్టింది, పాలు ఇచ్చింది అంటే నేను స్టార్టింగ్లో బతకడానికండి మా అమ్మ కారణం అండి. మా అమ్మ పాలు ఇవ్వలేకపోతే చచ్చిపోతానండి, మా అమ్మ అన్నం పెట్టకపోతే నేను చచ్చిపోతానండి. వెరీ గుడ్, నిజమే, అది నిజమే. ఆవిడ లేకపోతే చచ్చిపోతాం. భూమి మీదకి వచ్చిన తర్వాత నేను పాలు తాగి బతికాను అంటున్నావు కదా, నువ్వు భూమి మీద పుట్టినప్పుడే ఉన్నావా, అంతకు ముందు ఉన్నావా? బాగా ఆలోచించండి. మనిషి భూమి మీద పుట్టినప్పుడే ఉన్నాడా, అంతకు ముందున్నాడా? ముందున్నాడు. ఎక్కడున్నాడు?
తల్లి గర్భంలో ఉన్నాడు. ఎంతకాలం ఉన్నాడు? 9 నెలలు ఉన్నాడు. మరి అక్కడ పాలిచ్చింది ఎవరు? 9 నెలలు అక్కడ గోరు మొదలు పెట్టింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించాడా మనిషి? అక్కడ నీ పోషకుడు ఎవరు? నిన్ను పోషించింది ఎవరు 9 నెలలు? మొదట దేవుడు నిన్ను పోషిస్తే ఆ తర్వాత భూమి మీదకి వచ్చి తల్లిని చూసావు, తల్లిని ప్రేమించావు, తల్లి నిన్ను ప్రేమించింది, తర్వాత తల్లి పెంచడం ప్రారంభించింది. ముందు పెంచింది ఎవరు చెప్పండి? తల్లి గర్భంలో మనల్ని 9 నెలలు మనం పెంచింది ఎవరు? దేవుడు. అక్కడ దేవుడు ప్రేమ అందబట్టి కదా నిన్ను పెంచాడు. నువ్వంటే ఇష్టపడి కదా నిన్ను తల్లి గర్భంలో ఈ దేహాన్ని కట్టాడు. నువ్వంటే ఇష్టపడి కదా తల్లి గర్భంలో నీకు చక్కగా నిన్ను పోషించి ఒక బిడ్డగా తయారు చేసి భూమి మీదకి పంపాడు. ఇవన్నీ మర్చిపోయాడండి మనిషి. మర్చిపోయాడు ఇవన్నీ, ఆలోచించలేదు ఇవన్నీ, అసలు అర్థం కాలేదు మనిషికి ఇవన్నీ. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ అంటే నువ్వు భూమి మీదకి రాక మునుపు నుంచే దేవుడు ప్రేమ నీకు అందుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కోసం కలలు కన్నాడు. దేవుడు నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆయన కొరకు బ్రతుకుతావని, ఆయన గురించి నీకు ఇవ్వబడిన దేహంతో ఇలా చక్కగా సువార్త సభల్లో ఆయన కోసం మాట్లాడతావని, ఆయనను గుర్తిస్తావని నీకు కళ్ళు ఇచ్చి చెవులు ఇచ్చి అన్నీ ఇచ్చి చక్కగా దేహపు నిర్మాణం జరిగించింది దేవుడు తల్లి గర్భంలో. నువ్వు భూమి మీదకి వచ్చిన తర్వాత నిన్ను పుట్టించిన దేవుడిని నువ్వు తెలుసుకోవడానికి, ఈ దేహం పని చేసుకోవడానికో, ఉద్యోగాలు చేసుకోవడానికో, వ్యాపారాలు చేసుకోవడానికో, పెళ్ళిళ్ళు చేసుకోవడానికో, పిల్లల్ని కనడానికో, చదువుల కోసమో మాత్రమే కాదు. పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని తెలుసుకోవాలి నీకున్న జ్ఞానంతో, నీకున్న ఆలోచనతో. నీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏవి కూడా ఎవరో ఒకరు తయారు చేయకుండా రావు కదండి. వస్తాయా? మనం ఫ్యాన్ కొనుక్కున్నాం అనుకోండి, ఫ్యాన్ మీరు చేసుకున్నారా కంపెనీ వాడు తయారు చేశాడా? కంపెనీ వాడు తయారు చేస్తే కదా ఫ్యాన్ ఏర్పడింది, తిరుగుతుంది, అది గాలి వస్తుంది. ఫ్రిడ్జ్ కొనుక్కున్నారా? కూలర్ కొనుక్కున్నారా? ఏది కొనుక్కున్నా, సెల్ ఫోన్ కొనుక్కున్నారా? మీరు ఏది కొనుక్కున్న దాన్ని ఒకళ్ళు ఏం చేస్తున్నారు? తయారు చేస్తున్నారు. వస్తువులన్నింటినీ మనుషులు తయారు చేసినప్పుడు ఎవరి వస్తువులన్నీ వాడుకుంటున్న మనిషిని ఎవరు తయారు చేశారు? ఎవరైనా ఆలోచించాడా? ఎవరైనా ఆలోచించారా? అసలు నన్ను తయారు చేసింది ఎక్కడ? నన్ను తయారు చేసింది ఎందుకు? నా తయారీలో నన్ను కాపాడింది ఎవరు? భూమి మీదకి నన్ను పంపింది ఎవరు? ఇదిగో ఇంత చక్కగా దేహంతో నేను భూమి మీద తిరగడానికి కారకులు ఎవరు అని దేవుడి ప్రేమను గుర్తెరగలేదు ఈ సమాజం. దేవుడి ప్రేమను లోతుగా అర్థం చేసుకోలేకపోయింది ఈ సమాజం. తల్లి పాలిచ్చింది అంటున్నావు, తల్లి పెంచింది అంటున్నావు, అందుకే నాకు ఇష్టం అంటున్నావు. తల్లి కంటే ముందు పెంచిన వాడు ఎవరు? దేవుడు. బైబిల్ ఈ మాటలు అన్నీ ఉంటాయి. మీరు చాలామంది బైబిల్ తేలేదు అని నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. తల్లి గర్భమందు నాకు సహాయం చేసిన వాడవు నీవే అని ఉంటుంది బైబిల్లో, కీర్తనల గ్రంథంలో. నా తల్లి గర్భమందు నాకు సహాయం చేసిన వాడవు నీవే. తల్లి గర్భంలో నాకు సహాయం చేసావు. ఏంటి సహాయం? ఇదిగో ఈ చక్కటి దేహాన్ని నువ్వు కట్టావు తండ్రి తల్లి గర్భంలో. ఈ దేహం ఆ రోజు చచ్చిపోకుండా బ్రతికించావు తండ్రి తల్లి గర్భంలో. తల్లులకి తెలుసండి, పెద్దవాళ్ళకి చాలామంది బిడ్డలను కనకముందు పండి కొంతమంది బిడ్డలు జారిపోతారండి రక్తంగా. 3వ నెలలో ఒక బిడ్డ జారిపోతాడు, 2వ నెలలో ఒక బిడ్డ జారిపోతాడు. కొంతమందికి 5 నెలలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలు జారిపోతారు రక్తంగా ముద్ద కింద. బిడ్డ ఎందుకు జారిపోయాడు? తల్లి కంటుంది, తల్లే కనదన్నావు కదా, మరి ఆ బిడ్డ ఎందుకు జారిపోయాడు తల్లి గర్భంలో నుంచి? కనమని ఆ బిడ్డని తల్లిని. తల్లి చేతుల్లో ఉందా బిడ్డ? చెప్పండి ఇప్పుడు నాకు. బిడ్డను కనటం అనేది తల్లి చేతుల్లో ఉందా? ఏముందండి తల్లి చేతుల్లో? బిడ్డ పెద్దవాడయ్యి 9 నెలలు ఉంటే కంటది, లోపల చచ్చిపోడని ఏడుస్తుంది. ఇంతకు మించి తల్లి ఏం చేస్తా చెప్పండి మీరు? తెలివిగా ఆలోచించండి. ఏం చేస్తా తల్లి? తల్లిని మించిన దైవం. తల్లి కంటే ముందు దేవుడు. తల్లి కాదు. తల్లి అనుకున్నారు, తండ్రి అనుకున్నారు. మిమ్మల్ని ఎవరు పోషిస్తున్నారా అంటే ఆ రైతుల పేరు చెప్తారు. మరి వాళ్ళందరికీ మూలకాలు తయారు చేసి ఇచ్చిన దేవుడేడి? దేవుడు ప్రేమేది? దేవుడు ఆలోచనలేవి? దేవుడు ఉద్దేశాలేవి? అసలు కళ్ళ ముందు ఇంత పెద్ద విశ్వం సిస్టమేటిక్గా పద్ధతిగా పనిచేస్తుందంటే ఎవరు దీన్ని పని చేస్తారు? ఈ కాలం ఏ కాలం చెప్పండి? ఇప్పుడు ఈ ప్రజెంట్ ఏ కాలం అండి? వేసవకాలం వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. ఎవరు తిప్పుతున్నారు? ఎక్కడన్నా ప్రభుత్వాలు అధికారులను పెట్టి ఈ కాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం కావాలి, మీరు చక్రాన్ని తిప్పండి అని ఎవరికైనా ఉద్యోగాలు వేసారా? వర్షాకాలం ఎలాగండి వస్తుంది? తర్వాత శీతాకాలం ఎలాగండి వచ్చేసింది? ఎవరు రప్పిస్తారు?
దేవుడు రప్పిస్తాడు. ఇది దేవుడు ప్రేమ కదా? ఇవన్నీ ఇచ్చి తన ప్రేమతో మనిషిని వెంటాడటం లేదా దేవుడు? కనుక దేవుని పిల్లలరా, మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమను ఎందుకు పెట్టామంటే, మనం తింటున్నా, త్రాగుతున్నా, పీల్చుకుంటున్నా, బ్రతుకున్నాము అన్న ఎవడ సర్వం దేవునిదే. ఆ దేవుని ప్రేమ నీకు తెలియకపోతే, ఆ దేవుని ప్రేమ నీకు అర్థం కాకపోతే, ఇవన్నీ అనుభవిస్తూ కూడా దేవుడు ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేకపోతే, నిన్ను పుట్టించినందుకు దేవుడు చాలా బాధపడతాడు. నా కుమారుడు నన్ను గుర్తెరగటం లేదు, నా కుమార్తెకు నన్ను తెలియటం లేదు అని నీ జీవితాన్ని బట్టి దేవుడు చాలా బాధపడతాడు. తల్లి గర్భంలో మనిషిని చేసిన దేవుడు అండి. పాట వేస్తారా? పాట వేయండి. మీరు పాట చూడండి చాలా జాగ్రత్తగా. ఎంత బాగా మనిషి జన్మ మీకు అర్థమవుతుందో ఈ పాటలో మీరు జాగ్రత్త చూడాలి. మనిషి జన్మ వింతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. దేహాన్ని దేవుడు నిర్మించి, దేవుడు నీలోని ఉండాలని, దేహమే ఆలయం, ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ వింతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. ఎవరు చెయ్యలేరు ఈ దేహం, ప్రపంచ వింతలకే ఒక వింతని. మనిషి చెయ్యలేడు ఈ దేహం, మానవ మేధస్సుకి మరుగైనది. కన్ను పోతే కన్ను చెయ్యలేడు, కాలు పోతే కాలు చెయ్యలేడు, చెయ్యి పోతే చెయ్యి చెయ్యలేడు, కన్ను మూస్తే చెప్పి పంపగలడు. దేహాన్ని దేవుడు నిర్మించి ఇచ్చిన ఈ వింత నిర్మాణము, దేహమే మనిషికి అన్నది అద్భుతం, అద్భుతం. ఎవరు చేయలేరు ఈ రూపం, మనుషుల వేలి ముద్ర ఒక వింతని. మనిషి చెయ్యలేడు ఈ రక్తం, మరో మనిషిని ఆశ్రయించాలని. తాజ్మహల్ నైనా తిరిగి కట్టగలడు, తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు. తాజ్మహల్ నైనా తిరిగి కట్టగలడు, తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు. దేహాన్ని దేవుడు నిర్మించి, దేవుడు నీలోని ఉండాలని, దేహమే ఆలయం, ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ వింతే, అది తెలియకుంటే చింతే, నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం, అది తెలియకుంటే వ్యర్థం, నీ బ్రతుకెందుకో తెలుసుకోవా.
దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు. చూసారండి, అర్థమైందా మీకు? లోపల ఉన్న అవయవాలు ఎంత బాగా చూపించారు చూసారా? అవి తల్లి చేయలేదు, తండ్రి చేయలేదు, అవి మన బంధువులు చేయలేదు. వాటన్నిటిని తల్లి గర్భంలో మనల్ని ప్రేమించి చేసింది ఎవరు? దేవుడు. ఏమన్నా మాట్లాడుతాను మిమ్మల్ని అందరినీ. మీకు గుండెలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, బాగా ఆయాసం వస్తుంది, ఇంక చచ్చిపోయేంత ప్రాణాల మీదకి వచ్చింది, అప్పుడు డాక్టర్ గారు మిమ్మల్ని బ్రతికించారనుకోండి, వెంటనే మీరు డాక్టర్ గారిని చూసి ఏమంటారు? ఏమంటారు చెప్పాలి? దేవుడు అయ్యా, లేకపోతే నేను చచ్చిపోయేవాడిని అయ్యా. ఇప్పుడు గుండె రిపేర్ చేసిన ఆయన దేవుడైతే, గుండె చేసిన ఆయన డాక్టర్ గారు రిపేర్ చేశాడా? గుండెని చేశాడా? రిపేర్ చేసిన ఆయన దేవుడా? మరి తల్లి గర్భంలో నీకు చేసిన ఆయన ఏడు దేవుడేడి? బే, ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవయవానికి మందులేసిన ఆయన దేవుడు అయిపోయాడు. అసలు ఈ ప్రాణం ఈరోజు క్షేమంగా ఇన్ని అవయవాలతో నువ్వు ఇంత అందంగా పని చేసుకుంటున్నావంటే ఎన్ని అవయవాలు పనిచేస్తున్నాయి తెలుసా నీలో? ఇక్కడ కూర్చున్న మీలో ఒక సంగతి తెలుసో లేదో, ఇప్పుడు మీకు గుండెకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు? ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు? గుండె డాక్టర్ గారు. ఎముక ఇరిగిపోతే ఎముక డాక్టర్ గారు. ఇప్పుడు ఎముక డాక్టర్ గారు గుండె బాగు చేయడా? చేయడా? చేయడు. కిడ్నీ డాక్టర్ గారికి ఎముకల గురించి తెలీదా? తెలీదు. నరాల డాక్టర్ గారికి ఎముకల గురించి తెలీదా? తెలీదు. అంటే నరాలకో డాక్టరు, ఎముకలకో డాక్టరు, గుండెకో డాక్టరు, రక్తానికో డాక్టరు, బీపీకో డాక్టరు, షుగర్కో డాక్టరు, థైరాయిడ్కో డాక్టరు. ఏమండి? ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క ఆయన బాగు చేస్తున్నాడు తప్ప ఈ అవయవాలన్నీ ఎవరు చేశారో వాళ్ళకు కూడా తెలీదండి. మీకు సంగతి తెలుసో లేదో, గుండె డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే గుండె బాగవడానికి టాబ్లెట్లు ఇస్తాడు. మీరు అస్తమాట టాబ్లెట్లు వేసుకున్నారనుకోండి, కిడ్నీలు పోతాయి. ఇప్పుడు కిడ్నీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, నా కిడ్నీలు పోయాని అప్పుడు అంటాడు, కిడ్నీలు బాగు చేయడానికి ఇంకో టాబ్లెట్ వేస్తాడు, అది వేసుకుంటే ఊపిరితిత్తులు పోతాయి. వీళ్ళు ఎందుకంటే ఇలా పోగొడుతున్నారంటే అవన్నీ కోఆర్డినేషన్ అయ్యి పనిచేస్తాయి. మీకు అర్థం కావాలంటే ఒకదానికొకటి ఏమంటే కలయిక అనుసంధానమై పనిచేస్తాయి. వీడు దీన్ని చూస్తాడు తప్ప పక్కదాన్ని చూడ్డు. నేను దీన్ని బాగు చేస్తాను, పక్కది ఎడిపోతే నాకు ఎందుకు అంటాడు. దేవుడు కూడా అలా అనుకున్నాడండి. గుండె, ఊపిరితిత్తులు, మెదడు, నరాలు, రక్తము, ఎముకలు, గూడు, పబ్బబ్బా, ఆయన వ్యవస్థ ఏంటి, ఆయన ఏర్పాటు చేసిన విధానం ఏంటి, అన్నిటిని చక్కగా నీలో అమర్చి నీకు ఎంత మంచి జీవితాన్ని దేవుడు ఇస్తే, ఏది దేవుడు అంటారు ఒకరు, దేవుడి దగ్గరికి రండి అంటే రారు, దేవుడు వాక్యం చదువుకోండి అంటే వినరు, దేవుడి కోసం పోనీ మేము ఉచితంగా వచ్చి చెప్తామంటే రారు, చక్కగా ఊరికో చర్చ్ ఉంటుంది వెళ్ళి కూర్చోండి అయ్యా అక్కడ సేవకుడు మంచి మాటలు చెప్తాడంటే గుడికి రారండి. మతం అంటున్నారు. కాదండి, బైబిలు మతం కాదు. నిన్ను పుట్టించిన దేవుడు ఎలా నిన్ను పుట్టించాడో నీకు వివరంగా చెప్పే పుస్తకం. యెషయా గ్రంథంలో మంచి మాట దేవుడు రాయించాడు, ఒకటి చదివిస్తాను. 49వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి బైబిల్లో. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఏమంటే 16వ వచనం చదువుతున్నారు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చూసావా? చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను. అంటే నీకు చక్కటి దేహాన్ని చెక్కింది ఎవరట? దేవుడా. ఏమంటే మీ ఊరి పేరేంటి చెప్పండి? ఏం ఊరండి? చిలకలపల్లి. ఈ ఊరి మీదేనా? మీ ఊరి మీదే కదా. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకేలా ఉన్నారా, వేరువేరుగా ఉన్నారా? ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకలా ఉన్నారండి? లేరు. వేరువేరుగా ఎందుకు ఉన్నారు? అందరూ ఒకేలా ఉంటే నీ కొడుకు పక్కింటి వాళ్ళ కొడుకు ఒకేలా ఉన్నాడు అనుకోండి, అందులో నీ కొడుకు ఎవరో నీకు ఎలా తెలుస్తుంది?
అందుకే దేవుడు నీ కొడుక్కి ఒకలా రూపం ఇచ్చి పక్కింటి ఆవిడ కొడుక్కి మరొకలాగా రూపం ఇచ్చాడు. ఆయన వాళ్ళ కొడుకు, ఈయన నా కొడుకు. చూసారా, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం చెక్కాడట. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, మీ బైబిల్లో ఏమనుంది అక్కడ, చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్నేం చేశాను, చెక్కాను. అంతే, నన్ను ఒకలా చెక్కాడు దేవుడు. నాలా ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? ఉండడు. మిమ్ము ఒకలా చెక్కాడు దేవుడు. మీలా ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? పూర్వ ప్రపంచం వద్దు, మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా మీలాగా? పక్క ఊర్లో ఎందుకుండరు? నువ్వంటే నాకు ఇష్టం కొడుక, నువ్వంటే నాకు ఇష్టం కూతురా, నీకు ఒక రూపం చెక్కుతాను. నీలాగా ఎవడు ప్రపంచంలో ఉండడు. నిన్ను ప్రేమించాడా? ప్రేమించాడు. ఎక్కడ చెక్కాడట నీ రూపాన్ని? చూడు మన అరచేతుల మీదనే, నువ్వు పిండంగా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా స్వహస్తాలతో నీకు ఒక రూపం డిజైన్ చేశాను. నేను చెక్కినట్టుగా నువ్వు పుడతావు. అమ్మ నాన్నలు చాలా కలలు కంటారండి పుట్టబోయే బిడ్డ కోసం. కడుపులో ఉంటాడు 3వ నెల, ఇంకేవిడ కలలు కంటా ఉంటుంది, నాకు కూతురు పుడుతుంది, నా కూతురు ఎలా ఉంటుంది అంటే ఐశ్వర్యరాయ్ ఎలా ఉంటుంది అనుకుంటుంది. అలా పుట్టేయాలని కుంకుమ పూలు తినేయటం తెలుసు కదండి. పాళ్ళలో ఏం వేసుకుని తాగుతారు? కుంకుమ పువ్వు ఎందుకు తాగుతారు? కుంకుమ పువ్వు వేసుకుంటే ఎర్రగా పుడతాడట. నిజమే. ఇప్పుడు ఎక్కువ తాగిందట నల్లగా పుడతాడు. ఎందుకు పుట్టాడు నల్లగా అంటే, ఎర్రగా పుట్టాలా నల్లగా పుట్టాలా నువ్వు డిసైడ్ చేయకూడదు. ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు. డిజైన్ నీ చేతుల్లో లేదు. నువ్వు ఊరకనే అలా చూడటమే. ఏ బిడ్డని ఇస్తే ఆ బిడ్డను పెంచుకోవటమే. నువ్వు డిసైడ్ చేయడానికి ఉందా? ఒకవేళ అలా డిసైడ్ చేయాలనుకుంటే అందరూ ఏమనుకుంటారంటే, నా గర్భాన చిరంజీవి పుట్టాలా, పుడతాడేటి? నా గర్భాన మహేష్ బాబు పుట్టాలా, పుడతాడేటి? ఎందుకు పుట్టరు ఇలాగంటే, ఎవరు పుడతారో నీ చేతిలో లేదు. పుట్టిన ఆయన నువ్వేం చేయాలి? పెంచుకో అంతే. ఇచ్చాడు దేవుడు అని స్తోత్రం చెప్పు. దేవుడు ఇచ్చాడని స్తోత్రం చెప్పు. చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కాను, అవయవాలన్నీ బిగించాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం చదివితేనండి అక్కడ అంతానండి ఎంత వివరంగా చెప్పాడంటే, ఈ మానవ దేహంలో ఉన్న ప్రతి అవయవం గురించి మాట్లాడతాడు అక్కడ. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి బైబిల్లో. నీ హస్తములు అనగా దేవుని హస్తములు, దేవుని చేతులు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి. బాగా వినాలి ఇది. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసే. అవయవాలు అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, లోపల ఉన్న వాటిని, ఊపిరితిత్తుల్ని, గుండెని, వీటన్నిటిని కలిపి ఏమంటారు? అవయవాలు. ఈ అవయవాలు దేవుని హస్తాలు చేసేయట. దేవుని హస్తం మనుషులకు అవయవాలు చేసింది. అంటే ఈ అవయవాలు మనుషులు చేసుకోలేదండి. బాగా ఆలోచించాలి అది మీరు. నీ హస్తము నాకు అవయవ నిర్మాణం చేసింది. దేవుడు నీకు అవయవ నిర్మాణం చేశాడు. నిర్మాణాల్లో చాలా రకాల నిర్మాణాలు ఉంటాయి. షెడ్డు నిర్మాణం, ఇంటి నిర్మాణం. ఏమండి ఇవన్నీ నిర్మాణాలు ఎవరు చేస్తారు? మన కళ్ళ ముందున్న ఇంటి నిర్మాణాలన్నీ ఎవరు చేస్తారండి? మనుషులు చేస్తారు. అంతే కదండి. ఈ మేస్త్రి గారు కడితే ఒకలా ఉంటుంది, ఇంకో మేస్త్రి గారు కడితే ఇంకోలా ఉంటుంది. ప్లంబింగ్కి ఒక ఆయన ఉంటాడు, ఎలక్ట్రికల్కి ఒక ఆయన ఉంటాడు, కార్పెంటర్ ఒక ఆయన ఉంటాడు. విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్న పనులను ఒక ఆయన చేయడు. చేస్తాడా? కార్పెంటర్ పని, తాపి పని ఒకటనా? ఇద్దరు ఒక పని చేయగలరా? చేయలేరు. ఈ ఫ్యాన్లు బిగించి ఆయన కింద తాపి టైల్స్ వేయమంటే వేస్తాడా? వేయలేడు. ఏడు ఒక ఇంట్లో ఉండడానికి ఎంతమంది వచ్చి పని చేస్తారండి ఇంటిని కట్టడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే కానీ ఇల్లు అవ్వదు. ఇంటిని కట్టాలంటే ఇంతమంది మనుషులు పని చేయాలి. నీ ఒళ్ళు, నీ శరీరాన్ని కట్టాలంటే దేవుడు పని చేయాలి. ఆయన హస్తాలు నీకు కళ్ళు పెట్టాలి. భూమి మీద ఇల్లు కట్టుకునేటప్పుడు డోర్లు పెట్టాలంటే ఎవరు ఉండాలి? కార్పెంటర్ గారిని పట్టుకొచ్చే ఒక కార్పెంటర్ గారిని, మా కొడుకు కళ్ళు లేవు బాబు 2 కళ్ళు బిగించమని చెప్పండి, 2 మేకులేసి. కార్పెంటర్ గారు ఏమన్నా 2 మేకులేసి నీ కొడుకు కళ్ళు పెడతాడా? పెట్టమానండి, పెడతాడా? తాపి మేస్త్రి గారి దగ్గరికి వెళ్ళి, మా ఓడికి పాదాలు సరిగా లేవండి, సరిగా నిలబడలేకపోతున్నాడు, నీ తాపితో కొంచెం సిమెంట్ వేసి 2 పాదాలు చేయమని చెప్పండి, చేస్తాడా? ఏడు తాపి మేస్త్రి పాదాలు చేయడా? కార్పెంటర్ కళ్ళు చేయడా? మరి ఇల్లు కట్టాడు, ఇల్లు కడతాడు, నీ ఒంటిని కడతాడా?
ఎందుకు కట్టలేరండి? ఎందుకు కట్టలేరు తెలుసా? బైబిల్ చూస్తారో మాట చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ప్రసంగి గ్రంథానికి రండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయానికి రండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము వచనం తీయండి. 5వ వచనమా? 5వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం అండి. బైబిల్ తీసుకోండి. అయితే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీకు తెలియదు. చూసారా దేవుడు మాట? చోలాలి గర్భం. ఏమంటే గర్భంతో ఉన్న తల్లి శరీరంలో ఏమంటే తన పొట్టలో అవయవాలు తయారవుతున్నాయి కదా, వాటి గురించి మాట్లాడుతున్నాడు. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీకు తెలియదు. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు అన్నాడు. తెలుసా? ఎవరికైనా తెలుసండి? డాక్టర్లకి తెలుసా? డాక్టర్లకు తెలుసండి? చాలామంది చెకప్కి వెళ్ళి వస్తారండి పాపం ఈ తల్లులు. 3వ నెలలో ఒకసారి చెకప్కి, 5వ నెలలో ఒకసారి చెకప్కి, 7వ నెల 8వ నెల చెకప్కి వెళ్తే ఇలా పాపం ఆ బిడ్డను అలా మోసుకుంటూ వెళ్తే వాడు పెద్ద ఏదో చేస్తున్నట్టుగా చెవిలో చెతసుకోబెట్టి పొట్ట దగ్గర ఇలా పెట్టి నడ్డనగల ఇలా పెట్టి ఆ బిడ్డ చాలా బాగున్నాడు, ఈ టాబ్లెట్ వేసుకో అంటాడు. వీళ్ళు అనుకుంటారు డాక్టర్ గారు మా బిడ్డను చాలా బాగా కాపాడుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే లోపల ఏం జరుగుతుందో అతనికి కూడా తెలియదు. తెలుసా? ప్రపంచంలో ఎవడైనా నీకు పుట్టబోయే పెట్ట చెవిటోడు పుడతాడు అని ముందే చెప్పాడండి? ఏ డాక్టర్ అని చెప్తాడా? ఎందుకు చెప్పలేదు? తెలుసు ఎందుకు చెప్పలేదు? ఆలోచించండి, ఎందుకు చెప్పలేదు? చెవిటి బిడ్డ పుడతాడని డాక్టర్ కూడా తెలీదు. నీకు ఇచ్చిన టాబ్లెట్లు ఏంటంటే విటమిన్స్ ఉంటాయండి, అవి ఆరోగ్యంగా ఉండడానికి. అవి కూడా ప్రకృతిలో పెట్టినవే టాబ్లెట్లు, ప్రకృతిలో దేవుడు పెట్టినవే టాబ్లెట్ కింద తయారు చేసి ఈ టాబ్లెట్ వేసుకుంటే నీకు బలంగా ఉంటుంది, నువ్వు టాబ్లెట్ ఇస్తాడు అంతే. బిడ్డకి ఏం జరుగుతుందో అతనికి కూడా తెలీదు. చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీకు. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా తెలుసా? తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు, తీసుకెళ్తున్న బంధువులకి తెలీదు, అక్కడ వైద్యం చేస్తున్న డాక్టర్కి తెలీదు. ఎవరికి తెలుసు నీ గురించి నా గురించి? చెప్పండి, తల్లి గర్భంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? దేవుడికి. ఇంత మీరు చదువుకున్న మాట అదే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి. అంటే అవయవాలు బిగిస్తున్నది దేవుడు. ఎంత ప్రేమగా బిగించాడు తెలుసండి అవయవాలు? బాగా వినాలి. అవయవాలు ఎంత ప్రేమగా బిగించాడో చెప్తాను. ఈ పక్కన ఇల్లు కనపడుతుందండి మీకు? ఒకసారి అటు చూడండి, ఆ ఇంటిని చూడండి. ఆ ఇంటికి పైపులు వేశారండి. వేశారా? వేశారా? వేశారు. ఎందుకు వేశారు పైపులు? చెప్పండి, ఆ పైపులు ఎందుకు వేశారు? ఇంట్లో ఏమైనా వాటర్ స్టాక్ అయిపోతే కిందకి వెళ్ళిపోవాలి, అంతేనా? పైపులు అవి కింద కొంచెం కిందకు వస్తే కిటికీలు ఉన్నాయి. కిటికీలు ఉన్నాయా? ఉన్నాయి. కిటికీలకి డోర్లు ఉన్నాయా? డోర్లు ఉన్నాయి. కిటికీకి డోర్ నిలబడడానికి మధ్యలో వాటిని ఏమంటారండి? క్లిప్పులా బందులు కట్టడం అని ఏదో అంటారు వాళ్ళ భాషలో, కార్పెంటర్ భాషలో. ఇప్పుడు డోరు గోడకి నిలబడాలంటే మధ్యలో ఏం వేసాడు? ఒక పట్టి లాంటిది ఉంటుంది చూడండి, మేకులేసి బిగిస్తాడు. బొందులు కట్టడం అంటారు దాన్ని స్వచ్ఛమైన భాషలో, కార్పెంటర్ భాషలో. అది బిగిస్తేనే మధ్యలో ఈ డోరు కిటికీకి అతుక్కుని ఉంటుంది, అంతేనా? నేను ఏం చెప్తున్నానంటే ఈ రెండు అతుక్కోవాలంటే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి, సపోర్ట్ ఉండాలి, దానికి నట్లు వేయాలి. ఒకసారి అందరు చెయ్యాలో పైకి లేపండి. పైకి లేచిందా? కిందకి ఎట్టండి. కిందకి పడిందా? నట్లు ఎక్కడ ఉన్నాయి చూపించండి. నట్లు ఉన్నాయా? లేవు. నట్లు లేకపోతే ఇప్పుడు లాగితే ఊడిపడిపోతా? ఎందుకు కూడదు? మీరు పోయి పక్కన ఏమన్నా ఇంకొకటి పట్టుకుని లాగమనండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి డోర్ లాగుతాను, వచ్చేస్తుందా రాదా? వచ్చిద్ది. గట్టిగా లాగితే వచ్చేసిద్ది అది. నా చెయ్యి లాగమనండి ఎవరినైనా, రాదు. నట్లు కనపడవు, చెయ్యి రాదు. కార్పెంటర్ వేసిన నట్లు కనపడితే లాగితే డోర్ వచ్చేద్ది. ఎంత ప్రేమ కట్టాడు చూసారు. ఇది నా పిల్లలు కదా. ఎవరు నేను చాలాసార్లు ఆలోచించానండి, చెయ్యి ఇక్కడ బిగించి 2 నట్లు ఇక్కడి నుంచి వెనక లాగాడు అనుకోండి, ఒకటి ఈ మేక ఇక్కడ వెనకాల కనపడుతుంది అనుకోండి, మనం ఏమన్నా అన్నయ్య బాగున్నా ఇలా కూర్చుకుంటే ఆడికి ఆ మేక కూర్చుపోద్ది. ఎక్కడో మేకు, ఎక్కడో మేకు, తల దగ్గర ఒక 5 మేకులు, కాళ్ళ దగ్గర 6 మేకులు, వేలుకు ఒక మేకు, మొత్తం ఒంటి నిండా మేకులు ఉంటే ఇలా పట్టుకుంటే ఎవరినైనా ఆడు చచ్చిపోతాడు ముందు మన మేకులు గుచ్చుకుని. మేకులేసాడా?
జాయింట్లు కనబడతాయా? కానీ ఎక్కడికక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉందండి నిర్మాణం. ఇలాంటి నిర్మాణం మనిషి చేయగలడా? చేయగలడండి? చేయలేడు. ఇదంతా దేవుడు నీ మీద ప్రేమతో చేసిన అపురూపమైన నిర్మాణం. నీ నిర్మాణం అపురూపం, ఎవడు చేయలేడు ఇలాగా. అందుకే చూడండి, ప్రపంచంలో ఎవడైనా ఏ అవయవం పోగొట్టుకున్నా అవయవం మళ్ళీ తిరిగి భూమి మీద దొరకదండి. చాలామంది మందు తాగి 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 కిడ్నీలు పోగొట్టుకుంటారండి. ఎక్కడైనా బయట కిడ్నీలు దొరుకుతాయండి? మళ్ళా తంబాకు తిని, గుట్కాలు తిని, పొగాకు తిని, మందు తాగేసి దేవుడు కట్టిన తల్లి గర్భంలో దేవుడు కట్టింది ఇది, దీన్ని పాడు చేసుకుంటారండి. పాడు చేసుకుని మంచం మీద పడి ఎంత బాధపడతారండి. ఆ పాడైపోయిన అవయవం బాధ పెడుతుంది బాగా, నొప్పి పెయిన్ తట్టుకోలేరు, టాబ్లెట్లు మింగుతూ ఉంటారు. దాన్ని పాడు చేసుకోవటం ఎందుకు, ఇలా బాధపడటం ఎందుకు? మంచాన పడి ఇచ్చింది దేవుడు కదా, దేవుడి కొరకు నీ దేహం ఉపయోగపడాలని కదా ఇచ్చాడు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు దేహం వెనకాల నువ్వు బాగా ఆలోచిస్తే దేవుడు కనపడతాడు, దేవుడు ప్రేమ కనపడుతుంది. నీ శరీరాన్ని నువ్వు ప్రతిరోజు చూసుకున్నప్పుడు నీకు ఎవరు జ్ఞాపకం రావాలి అంటే దేవుడు జ్ఞాపకం రావాలి. ఇందాక ఒక మాట చెప్పాను నేను తల్లి గురించి, దాని వివరణ ఇచ్చి ముగిస్తాను నేను. తల్లి బిడ్డను ఎప్పటి నుంచి ప్రేమిస్తుంది? తల్లుని అడుగుతున్నాను, మీరు బిడ్డను ఎప్పటి నుంచి ప్రేమించారు? పుట్టాక, పుట్టక ముందా? పుట్టాక. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నారని మొదటి వచనంలో నేను చదివించాను. జగత్తు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టిని పుట్టక మునిపే ప్రేమ చేత మనం అందరం కావాలని కోరుకున్నాడట. అంటే తల్లి ప్రేమ ముందా, దేవుడు ప్రేమ ముందా? దేవుని ప్రేమే ముందు. జాగ్రత్తగా వినండి. తల్లి బిడ్డను ఎప్పుడు ప్రేమిస్తుంది అంటేనండి, తల్లికి బిడ్డ పొట్టలో పడిన తర్వాత చిన్నగా ప్రేమ ప్రారంభం అవుతుంది ఆ బిడ్డ మీద. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ప్రేమిస్తుంది స్త్రీ. బాగా వినాలి. స్త్రీ బిడ్డ పుట్టిన తర్వాత ప్రేమించటం ప్రారంభిస్తుంది. అప్పటి వరకు బిడ్డ మీద తల్లికి ఎటువంటి ప్రేమ ఉండదు. ఇక్కడ కూర్చున్న తల్లులను అడుగుతున్నాను, మీ బిడ్డలు ఉంటారు కదా, మావోడు పుట్టక ముందే 4 సంవత్సరాల ముందు నుంచి ప్రేమిస్తున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క తల్లి ఉండదు ఈ భూమి మీద. మావోడు పుట్టక ముందు 10 సంవత్సరాల ముందు నుంచే నేను ప్రేమిస్తున్నాను, ఏ తల్లి అన్న తీసుకురండి ప్రపంచంలో, ఉండరు. పుట్టిన తర్వాత ఎందుకు ప్రేమించింది తల్లి? తల్లి ప్రేమ పుట్టిన తర్వాత ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉంది అసలు విషయం. ఇది మీకు చెప్పేస్తేనండి, తల్లి రూపంలో మనకు అందింది కూడా దేవుడు ప్రేమే అని మీరు అర్థం చేసుకుంటారు. చెప్తాను నేను. సృష్టిలో మీరు మనుషుల్లో ఉన్న తల్లిని చూస్తారా, లేదంటే జంతువుల్లో ఉన్న తల్లి? అది కూడా తల్లే కదండి. కుక్క పిల్లల్ని పెట్టింది అనుకోండి, పిల్లల దగ్గరికి రానిస్తుందా కుక్క? రానివ్వదు. ఒక ఆవో, మేకో, గేదో పిల్లలు పెట్టింది అనుకోండి, విడదీస్తే ఊరుకుంటాయి అవి? ఊరుకో. సృష్టిలో ఉన్న ప్రతి తల్లి బిడ్డను ప్రేమిస్తుందండి. అది మనుషులైనా, పక్షులైనా, జంతువులైనా, ఏవైనా. అసలు తల్లిలో ఇంత ప్రేమ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే, ప్రపంచం నివ్వెరపోయే సంగతులు రాయించాడు దేవుడు బైబిల్లో. ఆ ప్రేమ వచ్చింది కూడా దేవుడు పెడితేనే వచ్చింది. ఎలాగో చెప్తాను, బైబిల్లోకి తీసుకెళ్తాను. అంతకంటే ముందు మీకు ఒక ఉదాహరణ చూపించాలి, లేదా ఒక పక్షిని చూపించాలి. సృష్టిలో ఒక పక్షి ఉంటుందండి. ఆ పక్షి పేరు నిప్పుకోడి. తెలుసా ఎవరికైనా? నిప్పుకోడి తెలుసండి? నిప్పుకోడి తన బిడ్డను కానీ తన గుడ్డును కానీ ప్రేమించదు. అది నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుంది. బైబిల్లో రాయబడిన మాట చూపిస్తాను మీకు. యోబు గ్రంథం మీరు చూడండి ఒకసారి, 39వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించిన. నిప్పుకోడి మామూలు కోడిలాగా ఉంటుంది, దానికి రెక్కలు ఉంటాయి, అది హ్యాపీగా రెక్కలు ఆడిస్తుందట నిప్పుకోడి. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా? ఇక్కడ దేవుడు ప్రశ్న వేశాడు. అన్ని కోళ్ళు కొన్నట్టే దానికి రెక్కలున్నాయి, అన్ని కోళ్ళు కొన్నట్టే దానికి వెంట్రుకలున్నాయి, వెంట్రుకలున్నాయి, రెక్కలున్నాయి, ఎగురుతుంది కదా అని దానిలో వాత్సల్యం ఉన్నదా అంటే దానిలో ప్రేమ ఉందనుకుంటున్నావా? లేదట. నిప్పుకోళ్ళలో ప్రేమ లేదట. మామూలు కోళ్ళలో ప్రేమ ఉంటుందా?
కోడి పిల్లల్ని పెట్టిన తర్వాత అండి గద్ద ఎగురుతుంది అనుకోండి, పిల్లల్ని ఏం చేస్తుంది? అదొక రకమైన భాషతో అరుస్తుందండి. అరిసి రెక్కలు ఎత్తగానే పిల్లలన్నీ రెక్కల కిందకు వచ్చేస్తాయి. రెక్కలు ఇలా కిందకి దింపేస్తుంది. దింపిందా? మామూలు కోడి బిడ్డల్ని ప్రేమించింది, నిప్పు కోడిలో ప్రేమ ఉందా? లేదట. మరి దీంట్లో ఉంది దాంట్లో లేదు అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలా? ఈ కోడిలో ప్రేమను పెట్టాడు, ఆ కోడిలో దేవుడు ప్రేమ పెట్టలేదు. అంటే తల్లి ప్రేమించాలంటే కూడా ఆ ప్రేమ దాంట్లో పెడుతున్నది ఎవరు? ఇప్పుడు దేవుందా? ఇంతకాలం అమ్మా అన్నావు కాదు, ఆ అమ్మ వెనక ఎవరున్నారు? నిన్ను ప్రేమించమని నీకు చేతులతో ముద్దలు పెట్టుకోలేక తన ప్రేమనంతా తల్లిలో పెట్టి, నా పదులు నువ్వు ముద్ద పెట్టమ్మా అని తన ప్రేమను తల్లిలో పెట్టి ఆ ప్రేమను నీకు అందించింది ఎవరు అంటే దేవుడండి. దేవుడు. మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఇవన్నీ మీకు అర్థం అవ్వలేదు, మీకు అర్థమయ్యే ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు, వివాహం కానోళ్ళు ఉంటారు కదా. వివాహం కాని ఒక ఆడబిడ్డకి అప్పుడే పుట్టిన ఒక 2 నెలలు 3 నెలలు ఉన్న బిడ్డని ఎత్తుకోమని చెప్పండి. ఎత్తుకుంటుంది. ఇలాగా ఎత్తుకోవటం తల్లి ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటుందా? తల్లి ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటుందా? అదే అలా పడేసుకుని ఉంటుంది. ఇలాగా ఇలా ఉన్న తర్వాత ఎత్తుకున్న తర్వాత ఆ బొడ్డోడు 2 వేసాడు ఆవిడ మీద. ఏం చేస్తా చెప్పాలా? ఏం చేస్తుంది? అసలు ఎంత వికారంగా పెడుతుంది అంటే మొహం అంత వికారంగా పెడుతుంది. చిచ్చి నేను స్నానం చేసేసాను, వీడు నా బట్టలు పాడు చేసాడని వెంటనే పట్టుకెళ్ళాడిని వాళ్ళ అమ్మకి ఇచ్చేసి, చిచ్చి బాబు వీడిని ఎత్తుకోనని పడి వెళ్ళిపోయి ఆ డ్రెస్ ఇప్పి స్నానం చేసి ఎంత చిరాకు పడుతుందండి. అంత చిరాకు పడుతుందండి. ఎందుకు? ఈవిడికి ఇంకా వివాహం అవ్వలేదు, ఈవిడ గర్భాన్ని ఎవరు పుట్టలేదు, బిడ్డ పుట్టలేదు. అదే సొంత తల్లి ఎత్తుకుంది. సొంత తల్లి మీద 2 వెళ్ళేసాడు. అప్పుడు ఏమంటుంది తల్లి? వికారంగా పెట్టి చిచ్చి అంటదా? అందండి. జస్ట్ గుడ్డతో ఇలా తీసుకుని మావోడే. నేను అక్కడ ప్రశ్న అడుగుతాను, ఈవిడ ఎందుకు ప్రేమిస్తుందో ఆవిడ ఎందుకు చిరాకు పడుతుందో నాకు చెప్పాలా? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. ఈవిడేమో తుడుచుకుంటుంది, ఆవిడేమో చిరాకు పడుతుంది. అంటే ఈవిడిలో ప్రేమ ఉంది, ఆవిడలో లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు తెలుసా? దేవుడు ఆ ప్రేమ ఇంకా ఆవిడలో పెట్టలేదు. తర్వాత పెడతాడా? పెడతాడు. ఎప్పుడు? ఈ బిడ్డకి వివాహం అవుతుంది, ఈ బిడ్డకో బిడ్డ పుడతాడు. అప్పుడు సొంత బిడ్డ వెళ్ళేసాడు మీద. అప్పుడు చీచి అంటది. అప్పుడు దుడ్డు తీసుకుంటుంది మళ్ళీ ఇలాగా. అప్పుడు ప్రేమెత్తుందండి, ముందు చిరాకు పడింది. తెలివిగా ఆలోచించారు ఎప్పుడైనా? అంటే బిడ్డ తల్లి గర్భంలో పడ్డ తర్వాత నువ్వు నా బిడ్డను ప్రేమించాలి అని ఆ ప్రేమను తల్లి గర్భంలో తల్లిలో పెడుతున్నాడు. సైన్స్ చెప్తే మీకు అర్థం కదని నేను సైన్స్ చెప్పడం లేదు. సైన్స్ ప్రకారం ఏంటంటే ఇది ప్రూవ్ అయింది. శాస్త్రం దీన్ని నిరూపించింది. ఎలాగంటే తల్లి గర్భంలో బిడ్డ పుట్టాలి అన్నా, అండాలు రిలీజ్ అవ్వాలన్నా హార్మోన్స్ పనిచేస్తాయి. ఆక్సిటోసిన్ హార్మోన్ అని, ఇంకా ఏవో రకరకాల హార్మోన్లు ఉంటాయండి. ఆక్సిటోసిన్ హార్మోను, తర్వాత టాటినైజింగ్ హార్మోన్ అని ఈ హార్మోన్లు ఉంటాయి. లవ్ హార్మోన్స్ అంటారు దీన్ని. ఆక్సిటోసిన్ అన్న హార్మోన్ని లవ్ హార్మోన్ అంటారు. అంటే తల్లి గర్భంలో బిడ్డ ఎప్పుడైతే పుట్టాడో దేవుడు తల్లిలో ఆ హార్మోన్ని రిలీజ్ చేస్తాడు. ఆ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు తల్లికి బిడ్డ పైన ఏం పుడుతుంది? ప్రేమ పుట్టింది. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రేమ ఈవిడిదా దేవుడిదా? మీకు అర్థమైందా? దేవుడు పెట్టిన ప్రేమ తల్లి ద్వారా అందుకుని నువ్వు ఎవరికి స్తోత్రాలు చెప్పాలి? దేవునికి. ఎవరికి చెప్పాడు ఇంతకాలం? మా అమ్మ లేకపోతే నేను లేనండి. దేవుడు తలుచుకుంటే మీరిద్దరూ ఉండరండి. అంతే కదండి? దేవుడు తలుచుకుంటే వీళ్ళిద్దరూ ఉండరు. ఎంతమందికి అర్థమయ్యాడు దేవుడు చెప్పండి? చాలా చెప్పొచ్చండి. రాత్రంతా మీరు వింటానంటే ఈ రాత్రంతా నేను చెప్పగలను. సృష్టి పుట్టక మునుపు నిన్ను ప్రేమించిన దేవుడు, ఈ సృష్టిలోనికి నిన్ను తెచ్చిన దేవుడు, ఈ సృష్టిలో నువ్వు ఏమైపోతావో అని తన ప్రేమను తల్లి రూపంలో పెట్టి నిన్ను ప్రేమగా పెంచిన దేవుడు, తల్లి కోసమో తండ్రి కోసమో ఈ లోకం కోసం నువ్వు బ్రతుకుతావని కాదు, ఈ సర్వాన్ని నీకు ఇచ్చిన దేవుడి కోసం నువ్వేం చేయాలి? బ్రతకాలి. ఆయన్ను నమ్మాలి, ఆయన రాయించిన బైబిల్ చదవాలి,
ప్రతిరోజు నువ్వు ఆయనకి ప్రార్థన చేయాలి. నువ్వు తింటున్న తిండి అయింది, పీల్చుకుంటున్న గాలి అయింది, నీ దేహం అయింది, ఎదురుగా ఉన్న తల్లి ఆయన నీ కోసం అని పెట్టాడు. ఇంత దేవుడు నిన్ను వెంటపడి 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 ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు దేవుడు నమ్మనంటావేంటి? దేవుడు లేడంటావేంటి? ఓ పాట వేస్తారా బాబు? చివరి పాట, మనోపాడిన పాట వేస్తారా? మనోపాడిన పాట వేయండి. కొత్త పాటలో ఒక పాట ఉంటుంది. పాట మీకు ఐడియా వచ్చిందా? ఆ పాట వేయండి. మీరు చూదురు గారండి పాట ఎంత బాగుంటుందో. ఆకాశాన్ని, భూమిని, సర్వాన్ని చేసిన దేవుడు ఆయన కోసం మన బ్రతకాలని చేశారండి. నువ్వన్నీ ఆయన కోసం మనం చెబుతామని చేశారండి. ఆయన మీరు గుర్తెరుగుతారని చేశారండి. ఆయన పూజిస్తామని చేశాడు, ఆయన సేవిస్తామని చేశాడు. మా తండ్రి ఎంత గొప్పవాడా, నన్ను చేసిన దేవుడు ఎంత గొప్పవాడా అని నీ బ్రతుకు కాలం అంతా ఆయనకి స్తోత్రాలు చెబుతూ ఆయన బ్రతకమన్నట్టుగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతావని నీకు జన్మిచ్చాడు, ఈ జీవితం ఇచ్చాడు. వీటన్నిటినీ సాక్ష్యాలుగా పెట్టి ఆయన ప్రేమంతా నీ మీద కురిపిస్తూ నిన్ను నన్ను బ్రతికిస్తున్నాడు, పెంచుతున్నాడు, కాపాడుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత నువ్విప్పుడు చేసిన పాపాలతో ఎక్కడైనా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతావేమోనని నీకోసం తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి సిలువలో బలివేసి పాప క్షమాపణ అన్నది ఆయన రక్తం ద్వారా ఏర్పాటు చేసి భూమి మీద నువ్వు ఎవరినైతే యేసుప్రభుని నమ్ముతావో యేసుప్రభుని నమ్మగానే నీ పాపాలన్నీ కడిగేసి నిన్ను పరలోకానికి, స్వర్గానికి తీసుకుంటున్నాడు. నిన్ను నరకం నుండి నరకంలోకి జారిపోకుండా కాపాడడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుల వారిని సిలువలో బలివేశాడు. ఎంత ప్రేమించాడండి మనిషిని దేవుడు. తన ప్రేమతో ఎంతగా వెంటాడుతున్నాడండి, ఎంతగా ఆలోచిస్తున్నాడండి. మీరు ఆలోచించండి, రాత్రి ఎంతగా ఆలోచించాడు నీకోసం. నువ్వు నరకంలో పడిపోతావని తన కొడుకుని సిలువలో చంపుకున్నాడే. ఆయన రక్తం అంతా నీ కోసం చిందించాడే. నీ మీద దేవుడికి ఎంత ప్రేమ, ఎంత ఆలోచన. కనుక దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పిన మాటలు వినటం కాదు, ఆలోచించండి. నిజమే కదా, ఇదంతా దేవుడు కదా, నేను అనుభవిస్తున్న ప్రతిదీ దేవుని ప్రేమ కదా, ఆయనకి కదా నేను స్తోత్రాలు చెప్పాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన గుడికి వెళ్ళాలి కదా, ఆయన వాక్యం చదువుకోవాలి కదా, ఆయన బైబిల్ ఆలోచించాలి కదా. నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని మీ అందరూ చెప్తున్నాను, మీలో ఎంతమందికి ఎవడు బైబిల్ వచ్చో, చదువుకోవటం వచ్చిన వాళ్ళు అందరూ బైబిల్ చదవండి. మీకు ఎన్ని విషయాలు తెలుస్తాయండి, మీకు తెలియని ఎన్నో విషయాలు మీకు తెలుస్తాయి. ఎంతో మంచి మీలోనికి వస్తుంది. ఇలా బ్రతకాల మనిషి నీతిగా, న్యాయంగా, యథార్థంగానని ఎంతో మంచి బైబిల్ ద్వారా మీరు నేర్చుకుంటారు. మీ పిల్లలు బాగుంటారు, మీ కుటుంబాలు బాగుంటాయి. మీకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే ఆ భయంకరమైన అలవాట్ల నుండి దేవుడు మీ మనసు మార్చి మంచి కుటుంబాలుగా మిమ్మల్ని దీవిస్తాడు. మీ పిల్లలు బాగుంటారు, ప్రశాంతంగా ఉంటారు, శాంతిగా, సమాధానంగా. ప్రభువులోనికి వచ్చిన తర్వాత గొడవలు, కక్షలు, పగలు, కుట్రలు ఇవేవి ఉండవు, వ్యసనాలు ఉండవు, కుటుంబాలన్నీ బాగుంటాయి. కనుక పుట్టించిన దేవుడి దగ్గరికి వస్తేనే ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. కనుక ఈ రాత్రి దేవుని పిల్లలుగా మీతో చెప్పిన ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రేమించబట్టి మీకు ఈ జన్మ, దేవుడు ప్రేమించబట్టి మీకు ఈ జీవితం, బ్రతుకు. ఒక మాట చూపిస్తాను నేను. ఎహెజ్కేలు గ్రంథం తీయండి. ఈ మాట చూసిన తర్వాత మీరు మంచి పాట చూద్దరు. కానీ నిజంగా దేవుడు మన కోసం ఎంత కష్టపడుతున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం చూడండి. 36వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి అన్నాడు. చూసారా, మీరు ఏ రకరకాల అపవిత్రతలో ఉన్నారో అవన్నీ పోగొడతాడు దేవుడు. అన్నీ పోగొడతాడు. అపవిత్రత, పాపులుగా మారిపోయారా, పరిశుద్ధతను పోగొట్టుకున్నారా, అపవిత్రత మీలోనికి వచ్చేసిందా, యేసుక్రీస్తుల వారి రక్తంతో అదంతా పోగొడతాడు. మీ అపవిత్రతను అంతా పోగొట్టేస్తాడట. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. మీ అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ధాన్యానికి దేవుడు ఏమిస్తాడట? ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ఇస్తేనే అది అభివృద్ధి అవుతుందట. ఏమండి, ఈ మాట మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. దేవుడు ధాన్యానికి ఆర్డర్ వేస్తాడట, అప్పుడు ధాన్యం అభివృద్ధి అవుతుందట. అంటే ఫలిస్తుంది, ఎక్కువ పండుతుందని అర్థం. ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు కదా, మీలో ఎవరైనా కందు పంట వేసిన రైతులు ఉన్నారు? ఎవరైనా కందులు వేస్తారు కదా మీ సైడ్ ఎక్కువగా.
కందులు వేసేటప్పుడు ఎకరం భూమిలో కందులు విత్తనాలు ఎన్ని వేస్తాం చెప్పండి? మనం విత్తనాలు ఎన్ని వేస్తాం? కందు విత్తనాలు ఎన్ని వేస్తాం? ఓ 4 కేజీలు వేస్తారా? 3 కేజీలు వేస్తారా? పోను అనుకుందాం 3 కేజీలు వేసారండి విత్తనాలు. ఎకరం పొలంలో 3 కేజీల విత్తనాలు వేసారు అనుకుందాం. పంట ఎంత వస్తుంది? 3 కేజీల విత్తనాలు వేస్తే 4 కేజీల పంట వస్తే భూమి మీద ఏ రైతైనా వ్యవసాయం చేస్తాడండి? చేస్తాడా? వేసింది 3 కేజీలు, ఇంటికి తెచ్చింది 30 కేజీలు బస్తాలు. 3 కేజీలు 30 కేజీలు ఎలాగయ్యాయి? ఒక గింజ నుంచి అన్ని గింజలు ఎలా పుట్టాయి? దేవుడు రాయించిన మాట, మీ ధాన్యానికి నేను ఆజ్ఞిస్తాను. మీరు వెళ్తున్నావు కదా కష్టపడి, నా కొడుకు కదా పొలంలోకి వెళ్ళి పొద్దంతా కష్టపడి పొలం దున్నుకుని నీళ్లు పెట్టుకుని ఆడ గింజలు వేసి ఎరువులు కొట్టి నువ్వు బాగా కష్టపడుతున్నావు కదా కొడుక. నీ కడుపు నిండాలి కదా, నీ పిల్లల కడుపు నిండాలి కదా, మీరు పస్తులు ఉండకూడదు కదా, మీరు ఉపవాసాలు ఉండిపోకూడదు కదా. మీ కడుపు నిండాలి అన్నా, మీరు ఆకలితో ఉండకూడదన్నా, మీ కుటుంబాలన్నీ క్షేమంగా హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అన్నా నువ్వు 3 కేజీలే కొడుక, దానికి నేను ఆజ్ఞ ఇచ్చి దాన్ని ఎంత చేస్తానంటున్నాడు? 30 కేజీలు చేస్తాను. ఎవరు చేశారు? కానీ మన భారతదేశంలో ఒక స్లోగన్ ఉంది, జై కిసాన్ జై జవాన్. అంతేనా? ఎవరికి జై అట? కొట్టండి తప్పులేదు వ్యవసాయం చేసినందుకు రైతుకి, కొట్టండి తప్పులేదు జవాన్కి, కాపాడుతున్నాడు దేశాన్ని. కానీ వీళ్ళిద్దరికీ కొట్టి అసలైన మర్చిపోయారేటి? ఎవరు కొట్టాలి ముందు? ధాన్యాన్ని అభివృద్ధి చేసి బస్తాలుగా దాన్ని దీవిస్తున్న దేవుడికి జై అంటారా సమాజం? అందండి. ఇప్పుడు చదువుతాను చూడండి, మాట ఎంత బాగుంటుందో. మీకున్న సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును, మీకు కరువు రానిక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును, అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరొక నొందకయుండనట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింప చేసేదను. మీరు ఏదైనా చెట్టు నాటారా? ఫలాలు పళ్ళు ఎక్కువగా కాసేటట్టుగా దీవిస్తాడట దేవుడండి. ఇవన్నీ చెప్పినవి కనుక నిరంతరము మనిషిని విడవక ప్రేమిస్తున్నది దేవుడు. తన ప్రేమతో నీకు అన్నీ ఇస్తున్నది దేవుడు. ఈ పాట చూడండి, పాట అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాం. దేవుడే లేకుండా దేవుడు లేడన్న ప్రతి వాడితోనే మాట్లాడుతున్నాను. దమ్ముంటే ప్రపంచంలోని బాబు ఎవడన్నాడు నాస్తికుడు అమెరికాలోనే రష్యాలోనే తీసుకురారా. ఆధారం ఆ దేవుడే చేసింది తన మాటే, అన్నిటినీ చేసింది దేవుడే. ఈ మనుషులంతా దేవునికి పిల్లలే. దేవుడే లేకుంటే శూన్యంలో ఏది నిలువదే. దేవుడే చేయకుంటే శూన్యంలో భూమి నిలువదే.
సృష్టికర్త దేవుడే అవుతాడు. ఒక్క దేవుడే నిన్ను చేశాడు. ఆ ఒక్క దేవుడే తండ్రి అవుతాడు. 100 మంది దేవుళ్ళు లేరుగా, నిన్ను కన్నవారు 100 మంది ఉండరురా. ఒక్క దేవుడే నిన్ను చేసెనురా, దీనంతటికి కారణం ఒక్కడురా. విశ్వాసం ఒకటే, దేవుడు ఒకడే, అందరికీ తండ్రి ఒక్కడే. నమ్మకం ఒకటే, దేవుడు ఒకడే, కన్నది ఆ దేవుడొక్కడే. నమ్మడానికే ఆధారం ఈ సృష్టంతా శూన్యంలో తిరగడం. దేవుడే లేకుంటే శూన్యంలో ఏది నిలువదే. దేవుడే చేయకుంటే శూన్యంలో భూమి నిలువదే. కుటుంబంలో పిల్లలెందరుంటారు, ఆ పిల్లలకు తండ్రి ఒక్కడుంటాడు. కుటుంబంలో పిల్లలెందరుంటారు, ఆ పిల్లలకు తండ్రి ఒక్కడవుతాడు. తండ్రులు ఉన్నారని చెప్పుకోరు, ఏ పిల్లలు తండ్రిని మార్చుకోరు. తండ్రులు ఉన్నారని చెప్పుకోరు, తన తండ్రిని పిల్లలు మార్చుకోరు. కుటుంబానికొకడే, మొదటి మనిషికొకడే, అందరికీ తండ్రి ఒక్కడే. కన్న తల్లి ఒకటే, కన్న తండ్రి ఒకడే, అందరికీ దేవుడొక్కడే. నమ్మాలి అందరూ ఒక దేవునినే, ప్రతి మనిషి పిలవాలి ఒక్క తండ్రి అనే. దేవుడే లేకుంటే శూన్యంలో ఏది నిలువదే. దేవుడే చేయకుంటే శూన్యంలో భూమి నిలువదే. ఆధారం ఆ దేవుడే, చేసింది తన మాటే, అన్నిటినీ చేసింది దేవుడే. ఈ మనుషులంతా దేవునికి పిల్లలే. దేవుడే లేకుంటే శూన్యంలో ఏది నిలువదే. దేవుడే చేయకుంటే శూన్యంలో భూమి నిలువదే. దేవుడు లేడరా? తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దిన దొంగ వెదవలరా మీరంతా. దేవుడు లేడంటారేట్రా మీరు? దేవుడు తన ప్రేమతో మనందరినీ పెంచి పోషిస్తున్నాడు కనుక దేవుడిని నమ్మండి, చర్చికి వెళ్ళండి, చక్కగా బాప్తీసం లేని వాళ్ళు బాప్తీసం తీసుకోండి, రక్షణ పొందండి, బైబిల్ చదువుకోండి, మీ ఆత్మలు రక్షించబడతాయి. మరణం తర్వాత ఇదంతా చేసిన దేవుడిని నమ్మకపోతే, ఆ దేవుడిని నువ్వు సేవించకపోతే, ఇదంతా ఆయన కష్టం నువ్వు అనుభవించి ఆయన నమ్మను అంటే, మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు మనం తీసుకెళ్తాడు. దాన్ని మనం తప్పించుకుని ఆ భయంకరమైన నరకంలోనికి వెళ్ళిపోకుండా పరలోకానికి పుట్టించిన దేవుడి దగ్గరకు నువ్వు వెళ్ళాలి అంటే, భూమి మీద ఉండగానే మీ పాపాలు కడుక్కోండి, చక్క సంఘానికి వెళ్ళండి, మీ ఆత్మలను మీరు రక్షించుకోండి.